సో నీకు బాగా గుర్తింపు వచ్చిన ఫస్ట్ పాట ఏంటి? రాజమణి పాట. అది పిఎం ఎలా వచ్చింది అవకాశం? పార్వతి మహేష్ మా రిలేషనే. అయితే ఈ పాటను ఇద్దరు ముగ్గురుతో వాడిపించింది ఫస్ట్, అంటే సెట్ కాలేదు. తర్వాత లాస్ట్ నా దగ్గరికి వచ్చింది. నాకు కూడా సెట్ కాలేదు కానీ ప్రయత్నం చేసిన లాస్ట్కు ఓకే. సో ఎవరన్నా ఇప్పుడు ఏ ఇద్దరు ముగ్గురు అయితే వద్దనుకొని వదిలేస్తున్నారో వాళ్ళు ఎప్పుడైనా నీతో కలిసినప్పుడు మాట్లాడతారా అట్లా, ఈ పాట యాక్చువల్లీ నేను పాడాల్సింది నువ్వు పాడినవు అని ఇలా ఏమైనా అంటారా? అంటే మహేష్ అని చెప్పిండు, వాళ్ళ రిలేషన్ ఉన్నారు. అయితే వాడిపించినా కానీ సెట్ కాలేదు. నాకు కూడా ఫస్ట్ సెట్ కాలేదు, అంటే ఒకసారి హైలో వాడిన ఒకసారి బేస్లో వాడిన అట్లా, తర్వాత అట్లా సెట్ అయింది. కాలా కాలాల కాడానా రాజమణి ఏటి కాలాల కాడానా రాజమణి నాకు దైవం దొరికలే బామా నా రాజమణి ఆ దైవం తీసుకొని నా రాజమణి అంగాడి నేనే పోతే అంగట్లకొచ్చినది అంగాడి నేనే పోతే అంగట్లకొచ్చినది గునా సుందారి సిరేనా రాజమణి సిర చూసి దరజయేమే నా రాజమణి. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ అంతేనా? ఇంకా 3 కూడా ఉన్నట్టుందిగా. పార్ట్ 1 ఫీమేల్, పార్ట్ 2 మేల్, తర్వాత పార్ట్ 3 ఫీమేల్ అండ్ మేల్ కలిపి చూసాను, అంతే కదా? చాలా 3 పాటలు మంచి మిలియన్ వ్యూస్ ఉన్నాయి కదా. ఓకే, ఈ పాట మిమ్మల్ని బాగా నిల్చోబెట్టింది. నేను చాలా సార్లు కూడా ఈ పాట విన్నాను. చాలా మంది స్కూళ్ళలో కూడా స్టూడెంట్స్ కూడా ఈ పాట మీద చాలా మంది డాన్స్ చేయంగా కూడా చూసాము. దాని తర్వాత అదే ఛానల్లో రాధమ్మ బంగారు బొమ్మ అనే పాట, మల్లె మొగ్గల తీరు రాధమ్మ బంగారు బొమ్మ మనసాయ నిన్ను చూడంగో రాధమ్మ బంగారు బొమ్మ మనసాయ నిన్ను చూడంగో రాధమ్మ బంగారు బొమ్మ మనసాయ నిన్ను చూడంగో రాధమ్మ బంగారు బొమ్మ మనసార మాటలాడమ్మో రాధమ్మ బంగారు బొమ్మ మనసిచ్చి మను వాడవమ్మో రాధమ్మ ఓ ముద్దు గుమ్మ 6 గజాల సీరా రాధమ్మ బంగారు బొమ్మ అద్దినట్టు తెస్తానమ్మో రాధమ్మ బంగారు బొమ్మ బుద్ధి తీరా గట్టుకొమ్మో రాధమ్మ ఓ ముద్దు గుమ్మ బుద్ధి తీరా గట్టుకొమ్మో రాధమ్మ బంగారు బొమ్మ అద్దాని ఎలక జెందాకే రాధమ్మ నా ముద్దు గుమ్మ బుద్ధి తీరా గట్టుకొమ్మో రాధమ్మ నా ముద్దు గుమ్మ. ఇది కూడా పార్ట్స్ ఉన్నాయా బేసిక్ గా? అంటే అవునక్క, పార్ట్ 1 పార్ట్ 2. ఓకే, ఇప్పుడు నువ్వు 2 సార్లు చెప్పావు పిఎం క్రియేషన్స్ అని. సో దానికి మామూలుగా ఛానల్ ఓనర్ పార్వతి మహేష్ గారు. సో ఆయనకు నీకు ఏమైనా ఎక్కువ బంధం ఉందా? ఆయన ఛానల్లో ఉన్న పాటలన్నీ మంచి టాప్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి, మంచి ఇది ఉంది అంటే మాకు రిలేషన్ వాళ్ళు. ఓకే, ఇక దాదాపు ఆయన ఛానల్లో ఏ పాట అయినా కానీ నాతోనే వాడిపిస్తాడు. అదే అర్థమైంది. నేను చూస్తే ఏంటంటే ఇప్పుడు పిఎం క్రియేషన్స్ కి ఆస్థాన గాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది బేసిక్ గా దిలీప్ అనే చెప్పాలా, ఇన్ జనరల్ గా మాట్లాడాలంటే. అంటే అడ్వాంటేజ్ ఏమైందంటే ఆయనకు నా వాయిస్ మంచిగా సెట్ అయింది అక్క. ఆయన పాటలన్నీ మాక్సిమం మీ వాయిస్ లోనే కనబడుతున్నాయి నాకు. నేను పాడితే ఆయన వాడుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు పిఎం క్రియేషన్స్ లో పాడిన 2 పాటలు చాలా మిలియన్ వ్యూస్ వచ్చి హిట్ లో ఉన్నాయి. ఓన్లీ ఆ ఛానల్లో పాడితేనే హిట్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా హిట్ పాటలు? ఇంకున్నాయక్క. అంటే మానేర్ మ్యూజిక్లో సిట్ట సిట్టెండా కొట్టి అదొకటి, తర్వాత రంగు సీతమ్మ లడ్డు మ్యూజిక్లో రంగు సీతమ్మ పార్ట్ 7 దాకా నేను అయినా. మానేర్ మ్యూజిక్లో అవకాశం ఎట్లా వచ్చింది? రాజమణి పాట విన్న తర్వాత ఈ పాట వాయిస్ మంచిగా ఉందని కాల్ చేసి తర్వాత ఈ పాట పాడిపించిండు నాగం పరశురామన్న. సో తన దగ్గర డైరెక్ట్గా ఆడియో ఫైల్ పంపిస్తే పాడి పంపించేశారా? అవునక్క. సిట్ట సిట్టెండా గొట్టే సెట్టుగురు పెట్టే సిట్ట సిట్టెండా గొట్టే సెట్టుగురు పెట్టే చంద్రుని కన్నెంతానో చంద్రుని కన్నెంతానో సెలియ మీదుండే చంద్రుని కన్నెంతానో సెలియ మీదుండే రాగాలు తీసేటి గువ్వ రంగుల సిలక రాగాలు తీసేటి గువ్వ రంగుల సిలక వరపోత నీకేలానో వలపోత నీకేలానో వలద సిలక వలపోత నీకేలానో వలదది మున్నా. ఈ పాట కూడా పార్ట్ 1 పార్ట్ 2 అని ఇప్పుడు మాక్సిమం నీ గురించి అడిగిన ప్రతి పాటలో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ లిరిసిస్ట్ కానీ నిన్ను వదిలిపెట్టేటట్టు లేరు కదా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 తీసే వరకు. బట్ దట్ వెరీ గుడ్ అచీవ్మెంట్ యాక్చువల్లీ, చాలా హ్యాపీ విషయం. సో ఇలాంటి పాటలు విన్నప్పుడు ఎక్కువ అన్ని బావమర్దల పాటలు అవి. సో మీ మిసెస్ ఎలా ఫీల్ అవుతారు? చెప్పాలంటే నా పాటలు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే నా పాటలు నా పెళ్లి కాకముందంటే వినేదట, కానీ పెళ్లి చూపులోకి అయిన తర్వాత వాళ్ళు నువ్వు వాడింది నీ వాయిస్ అయినా అని అన్నట్టు.
నేను విన్నా పచ్చ పచ్చ డబ్బల గాడి పాట వినేదట, కానీ నేను వాడినని తెలియదట తనకి. పెళ్లి చూపుల వరకు కూడా నువ్వు ఒక సింగర్ అని, నువ్వు పెళ్లి చూపులకు వస్తున్నావు అన్న విషయం తెలియదా తనకి? బేసిక్గా అంటే తెలుసు. మళ్ళా ఏంటంటే వాళ్ళ మామ సింగరే, రమేష్ బాబాయ్ అవుతాడు నాకు, ఆయన ద్వారానే ఈ సంబంధం. ఓకే ఓకే. ఇప్పుడు నీ జర్నీ చూసి ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతుందా? ఏమంటది బేసిక్గా? చాలా బాగా పాడుతున్నారండి, ఈ పాట బాగుంది, మంచిగా ఆయన అని కాంప్లిమెంట్. బాగాలేదని చెప్పింది ఎప్పుడన్నా ఏదైనా పాట? చెప్పలేదు, అట్లా వాడ కదా. తమ్ముడు, ఇప్పటి వరకు నువ్వు ఆడిన పాటలలో ఏదైనా రెమ్యునరేషన్ తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యుయేషన్ వచ్చిన సాంగ్ ఏది? ఉందక్క, అది బాలు ప్రసాద్ ఛానల్లో బిఎస్ ఫోక్ మ్యూజిక్లో ఫస్ట్ సునీత అనే పాట పాడిన, దానికి అవకాశం ఇప్పించింది మాత్రం పార్వతి మహేష్. అది అప్పుడు నేను 2000 తీసుకున్నా. ఓకే. మౌనిక అనే అమ్మాయి నేను కలిసి పాడినాం. నవ్య రాసింది పాట. కాళ్ళకు పట్టీలు పెట్టిన దానా, చెవులకు కమ్మాలు పెట్టిన దానా, కాళ్ళకు పట్టీలు పెట్టిన దానా, చెవులకు కమ్మాలు పెట్టిన దానా, కంటి సూపుతోని సునీత కట్టేసిపోయినావే, నీ కంటి సూపుతోని సునీత కట్టేసిపోయినావే సునీత. ఈ పాట వాడిన. సో అప్పుడే డిసైడ్ చేసుకున్నావు ఏమైనా నా కెరీర్ ఇటువైపు వెళ్ళాల్సిందే అని? ఏమైనా నేను బ్యాండ్ కొట్టే వేయటోని అప్పుడు నాకు 500 అట్లా ఇస్తుండే. మార్నింగ్ పోతే నైట్ వరకు కొడతామంటే 500 ఇస్తుండే బ్యాండ్ వాయిస్తే. అలాంటిది పాట పాడితే 2000 ఇచ్చారు. అంటే జస్ట్ ఒక అర్ధగంట సేపు పాడినాం కదా, 2000 వచ్చే వరకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి అక్క, మా అమ్మ నాన్నకి ఇట్లా పొలాల ఇప్పుడు నాటే పోతే కలుపుగల పోతే 200 300 ఇస్తారు. పొద్దుగాల పోతే పొద్దుకి వస్తారు, 300 ఇస్తారు పొద్దుంతా కష్టం చేస్తే. అట్లాంటి అర్ధగంట అట్లా పాట పాడితే 2000 వచ్చినాయి. అప్పుడు కండ్ల పంట నీళ్ళు వచ్చినాయి. సో ఆ అమౌంట్ ఏం చేస్తావు? తీసుకెళ్ళి అమ్మ నాన్నకి ఇచ్చావా? ఇంజన్. సో నైస్. ఇప్పుడు బేసిక్ అందరూ మీ ఫేమస్ సాంగ్ చూసే మిమ్మల్ని పిలుస్తారా? ఈ అబ్బాయి పాడితే హిట్ అవుతుంది అనిపించి నిన్ను పిలుస్తున్నారా, లేకపోతే ఏమని నువ్వు ఫీల్ అవుతున్నావు బేసిక్గా? అంటే నాకు కూడా తెలియదు అక్క, నాగం పరశురామన్న పంపించిండు పాట. ఈ పాట ఒకసారి పాడి దిలీప్ అంటే పాడి పంపించిన. ఇక మంచిగా కనెక్ట్ అయింది, ఇక వాళ్ళకి నచ్చింది, పాడిపిచ్చేసారు. ఇక ఆ పాట ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా దాదాపు 7 పార్ట్స్ 8 తీసారు. ఇప్పటికి 7 పాడినా. సూపర్ హిట్ అయింది. అందుకే అన్న ఇంతకు ముందు పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 వాడిట్లో తోపు ఎవరైనా ఉన్నారంటే అది మన బొడ్డు దిలీప్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. పాట బాగుంది. అంటే నేను ఫస్ట్ మేము అనుకోలేము ఇంత హిట్ అవుతుంది అని అనుకోలేము. కాకపోతే జనాలు మంచిగా ఆదరించారు. అంటే అందులో ఉన్న కంటెంట్ పరశురామన్న మంచి డైరెక్షన్ చేసిండు, ప్రవీణ్ అన్న మ్యూజిక్ మంచిగా అందించిండు, చెల్లె లావణ్య కూడా మంచి సపోర్టివ్గా మంచి పాడింది నాతో పాటు. అందుకే పాట ఒకసారి మాకోసం. గుండీలారైకె దాన గోలు సాటు సీరదాన, నడుముకు బిందున్న దాన, నాగ కన్య నడక దాన, ఆగు సీతమ్మో. ఈ పాట అక్క. దీంతో పాటు ఇంకో పాట కూడా ఉంటుంది లలిత ఆడియోస్ అండ్ వీడియోస్లో, రాయ రాయ పిల్ల అనేది. దాని ఫీమేల్ వర్షన్ మీరు వాడారు. రాయ రాయ పిల్ల ఓ రత్నాల రమణమ్మ, ఎంత ముద్దుగున్నావమ్మో నా రంగుల బొమ్మ, రాయ రాయ పిల్ల ఓ రత్నాల రమణమ్మ, ఎంత ముద్దుగున్నావమ్మో నా రంగుల బొమ్మ, రాయ 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 పిల్ల ఓ రత్నాల రమణమ్మ, ఎంత ముద్దుగున్నావమ్మో నా రంగుల బొమ్మ. అది మెయిల్ వర్షన్ నువ్వు పాడితే ఫీమేల్ వర్షన్.